యోహన్ గారి యొక్క కుటుంబ పక్షమున చేరి వచ్చినటువంటి సంఘస్థులకును దైవజనులకును ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలు దైవజనులు ముందుగా మనకు తెలియజేశారు. అబ్రహాము తన యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకునకు పెళ్లి చేయతలచి తన దగ్గర ఉన్నటువంటి దాసుంటి ఎలియాజరును పంపి ఆయన కొరకై రిబ్కాను వెంట పెట్టుకుని తీసుకొచ్చిన విధానము మనకు జ్ఞాపకం చేసినారు. ఓషియా గ్రంథంలో తెలియజేసినట్లుగా మహోన్నతమైన దేవుడు ఓషియా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలను తనకు నిత్యము ఉండులాగున, అనగా ఇశ్రాయేలు ప్రజలు తన ప్రజలుగా బ్రతకాలని, తన సొత్తైన వారుగా ఉండాలని, తన జనాంగముగా ఉండాలని, నిత్యము ఆయన పక్షమున తన బిడలుగా ఉండాలని ప్రధానం చేసుకుంటున్నాను అని సెలవిచ్చాడు. అలాగనే ఇక్కడ చంటికి, అలాగనే నీ పేరు తల్లి రమాదేవికి, ఇప్పుడు వీరిరువురికి దైవజనుల ద్వారా స్థానిక సంఘమును అలాగనే వెంకటాద్రిపాలెం నుండి పెద్దలను సంఘస్థుల ద్వారా మహోన్నతమైన దేవుని యొక్క సంకల్పమును బట్టి రాబో దినములందు వీరిరువురు భార్య భర్తలుగా ఉన్నటకి వివాహ సంబంధమైన ప్రధాన కార్యక్రమం జరిగించబడుతుంది. నిత్యము చంటికి రమాదేవి భార్యగా ఉండాలని ప్రధానం. దేవుని యొక్క చిత్తం ఇది. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా బయట నిలవనేలా లోపలికి రమ్ము. దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, భార్య దొరికిన వానికి మేలు కలిగిను, అట్టివాడు యెహోవా అనుగ్రహము పొందెను అని మనకు లేఖనం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో. దేవుని అనుగ్రహము చంటి ఎడల ఉండబట్టి రమాదేవిని ఇప్పుడు ప్రదానం చేయబడుతుంది. అలాగనే రమాదేవికి దేవుని దయ కన్యక అయినటువంటి మరియకు దేవుని దయా ప్రాప్తురాలా, నీకు శుభము. దేవుని దయను పొందుకున్నది కనుక రమాదేవికి చంటితో ప్రదానం చేయబడుతుంది. ఇది మన ఇష్టం కాదండి. తల్లిదండ్రులుగా మన ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని సంకల్పము మన ప్రయత్నాలకు తోడుగా ఉంటేనే దైవకార్యం జరుగుతుంది. అలాగనే ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. చదువుతున్నాను చూడండి. వీరు ఇశ్రాయేలీయులు